లక్ష్మణరావు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది అభ్యర్థులు కేవలం పోలీసు ఉద్యోగాల కోసమే ఎదురు చూసే అభ్యర్థులు ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం ఇలాంటి వెనుకబడిన జిల్లాల్లో అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష. మీకు ఒక ఉదాహరణ చెప్తారు. కాకినాడ నగరంలో సంవత్సరం మొత్తం 10,000 మంది అక్కడ పోలీసు ఉద్యోగానికి సంబంధించిన శిక్షణలో ఉంటారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి 3 విషయాలు తెస్తున్నారు అధ్యక్ష. ఒకటి, గత ప్రభుత్వంలో 2 హోంమంత్రులుగా చేశారు గౌరవనీయులు. మొదటి హోంమంత్రి గారు ప్రతి సమావేశంలో మేము 15,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేవారు. జరగల. చివరికి 6,100 కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 6,100. ఇప్పుడు అది కోర్టులో ఉంది కేసు. భర్తీ మాత్రం ఏం జరగల. సో మంత్రి గారు మీ ద్వారా అడిగేది, ఒకటి, ఈ 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టు కేసు ప్రస్తుత పరిస్థితి ఏమిటి? 2, ఇంకా ఎన్ని పోస్టులు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 3, నూతన నోటిఫికేషన్ ఇవ్వటానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే దయచేసి హోంమంత్రి గారు కూడా నిరుద్యోగ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. సమాజం విద్యావంతం అయ్యే కొద్దీ నేరాలు ఘోరాలు సంఖ్య తగ్గాలి. కానీ మన సమాజంలో ఈ సంఖ్య చాలా పెరిగిపోతుంది. సరందుకు లా అండ్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ అన్ని అవసరాల కోసం పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. అయితే ఇది ప్రతి సంవత్సరం ఎస్ఐ, కానిస్టేబుల్స్ అంటే కింద స్థాయి ఉద్యోగులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం 60 నుంచి 62 ఏళ్ళు పెంచింది. దీంతో కూడా యువతకి పెద్ద నష్టం జరిగింది. టీచర్స్ పోలీస్ రిక్రూట్మెంటే ప్రధానమైనటువంటిదిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చిరంజీవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న సాధారణ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యువత చాలా కీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 2019 నుంచి యువత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే 2022 నవంబర్లో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 6,100 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2023 జనవరిలో ప్రాథమిక పరీక్ష నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2023 ఫిబ్రవరిలో ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానిస్టేబుల్ పరీక్షకి 4,58,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అధ్యక్ష. ఫలితాల్లో 95,000 మందికి మెయిన్స్ క్వాలిఫై చేశారు. అయితే హోంగార్డ్స్ ఏం చేశారంటే మాకు సాధారణ అభ్యర్థులతో పాటు హోంగార్డ్స్ని ఇద్దరిని ఈక్వల్గా చూడకూడదు, మమ్మల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలి, మాకు కేటాయించిన ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పునివ్వడంతో సాధారణ అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. ఆ తరువాత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయకపోవడం, లాయర్ని పెట్టి సరిగ్గా కేసుని వాదించకపోవడం వల్ల ఇప్పటికీ ఆ కేసు తేలలేదు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి చాలామంది, రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ చాలామంది నిరుద్యోగులు మాకు ఫోన్లు చేసి అడిగేది ఏంటంటే, ఒకటి, ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ప్రభుత్వం తరఫున వేగంగా పాల్గొని క్లియర్ చేసి ఆ 6,100 ఉద్యోగాలు క్లియర్ చేయండి. 2, మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు, వేగంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భిన్నము, ఇది నిరుద్యోగులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వము అని మాటల్లో కాదు చేతల్లో నిరూపించుకోండి అని చెప్పి చాలామంది నిరుద్యోగులు మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ హోంమంత్రి గారిని, గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి వర్యులను, ఇతర మంత్రివర్యులందరినీ మేము కోరేది ఏంటంటే వేగంగా దీనిపై నిర్ణయం తీసుకొని
ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడంతో వాళ్ళు ఫిట్నెస్ కోల్పోతున్నారు అధ్యక్ష. ఇది యూనిఫామ్ ఉద్యోగం అధ్యక్ష. దీనివల్ల వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయలేక చాలా బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు పేపర్లో, ఒక అభ్యర్థి అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. 25 సంవత్సరాల లోపల ఉన్న ఒక అభ్యర్థి. వాళ్ళ తల్లిదండ్రుల వేదన ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 20 లక్షల నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులందరూ దీనిపై వేగంగా నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.